హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈరోజు మన వీడియోలో కమ్మనైన రుచితో చేపల పులుసు చాలా సింపుల్గా ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఏ చేపలతో చేసే డిష్ అయినా కూడా ఫ్రెష్ అండ్ లైవ్ ఫిష్ అయితేనే బాగుంటుంది. ముందుగా నేను చేపల్ని ఉప్పు నూనెతో స్మెల్ రాకుండా మంచిగా కడిగానండి. తర్వాత ఆనియన్స్ ఒక 4-5 ఆనియన్స్ మీడియం సైజు సన్నగా తరిగాను. అలాగే పచ్చిమిర్చి 6 నుంచి 7 బారుగా కట్ చేసి పెట్టుకున్నానండి. చింతపండు ఒక పెద్ద సైజ్ టమాటా అంతా నానబెట్టి పెట్టుకున్నానండి పులుసు కోసం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇక్కడ 5 కేజీల చేపల్ని తీసుకున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. మన ఛానల్లో ఆయిల్ తక్కువ యూజ్ చేసి ఫిష్ ఫ్రైని క్రిస్పీగా ఎలా చేసుకోవచ్చో కూడా చూపించాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేసేయండి ఆ రెసిపీ కూడా. ఇప్పుడు ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కేలోపు ఫిషెస్ని మ్యారినేట్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టించి మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. ఇందులో నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకుంటున్నానండి. ఆనియన్స్ అనేది కొంచెం మగ్గితే సరిపోతుందండి. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఉంచుకోకూడదు, మాడిపోతాయి తర్వాత ఫిష్ ఫ్రై అయ్యేలోపు. ఇదిగోండి ఇక్కడ చూసారా, నాకు ఆనియన్స్ ఇలా మగ్గాయి అనమాట. ఇలా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసేటప్పుడు వేసాం కదండి. సో ఇక్కడ చూసి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే మొత్తం కర్రీ అంతా అల్లం వెల్లుల్లి ఆర్డర్ అనేది వస్తుందన్నమాట. అదే టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మ్యారినేషన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసిన. ఇంకా అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా అంతే. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా నేను ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టి మగ్గనివ్వాలండి. నేను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటున్నానండి. గరిటె పెడితే ఏమైందంటే ముక్క అనేది చిదురైపోతుంది, చిన్న చిన్న ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం మగ్గి ఉంటుంది కదా, అట్లా. నాకు ఇక్కడ పీసెస్ అనేవి మంచిగానే ఫ్రై అయినాయండి. సో నేను ఇందులో చింతపులుసుని పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా గరిటె పెట్టి తిప్పట్లేదండి, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా చేపల కూర మరుగుతున్నప్పుడు అందులో కొంచెం మెంతి పొడి, అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఈ 2 చేపల కూరకి మరింత రుచిని పెంచుతాయి అన్నమాట. అలాగే నేను ఇక్కడ ఒక పిటికెడు కొత్తిమీరని వేసుకుంటున్నానండి, మంచిగా కడిగి. కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వల్ల చేపల పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అంతేనండి, ఇంకా మూత పెట్టి పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవడమే. చూసారా, రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. ట్రస్ట్ మీ అండి, మీరు రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు, అంత బాగుంటుందండి చేపల పులుసు. మరి ఇంకెందుకు లేట్, ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎంతో రుచిగా ఉంటుందండి చేపల పులుసు. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అదండి ఇవాళ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ పుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.